రామ్మా. అల్లుడు గారు రాలేదా? నేనొక్కదాన్ని వచ్చేసాను. ఆయన వెనకొస్తా అన్నారా? ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు. ఎవరు వెనక ఎవరు రారా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా? ఎందుకని? హలో, ఎక్కడికి? సరళ లేదా అండి? లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి. ఓ, ఊరికెళ్ళిందా? చెప్పనే లేదే. చెప్తే నువ్వు కూడా వెళ్ళేవాడివా? అరా, ఏమిటి మీరు మాట్లాడేది? నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడివి. అంత అమాయకుడివి ఇంత చేశావు. ఏం చేశాను? ఏం చేశావా? ఇంటిదురుగా దుకాణం పెట్టావు, ఇంట్లో కుంపిడి పెట్టావు. నేనా? నువ్వే. కలిసి చదువుకున్నావని, ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు. చివరకు నా స్థలం నాకు కాకుండా చేశావు. పొరపడ్డావు. ఆమె నాకు చెల్లితో సమానం. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అంతా. తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు. ఓకే భరత్, ఆవేశానికి అడ్రస్ ఉండదు, నిజానికి నోరుండదు. ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది. చాలా పొరపాటు చేశావమ్మా, తొందరపడ్డావు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగతెంపులు చేసుకొచ్చేస్తున్నారా? రాకపోతే శిక్ష అన్న కూడా చూడుపుచ్చుకుని వెళ్ళాలా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే. అమ్మాయి ఏం చేసిందో మంచి పనే చేసింది. లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా? ఇదిగో, అనుమానం అంటూ వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరు. చిచ్చి, పిచ్చి పిచ్చిగా వాడు వెనకేస్తున్నాకు. వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని చూస్తాడా? ఇంత జరిగిన తర్వాత కూడా వాటితో కాపురం చేయాలి. అది కాదండి. ఈ అవమానం దానికి కదే, మనకే, మన వంశానికే, మన కుటుంబానికే. ఏనాడైతే వాడు తప్పు తెలుసుకుని నా ఇంటికి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను. అంతవరకు అది ఇక్కడే ఉంటుంది. నువ్వు నోరెత్తు. ఏమండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళేదో తొందరపడ్డారు. పెద్దవాళ్ళమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడతీయకూడదు. మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు. అదేదో ఆవేశంలో వచ్చింది. ఆవేశం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేనొస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది. దాన్ని చూసి మనం బాధపడాలి. నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్లి అసలు జరిగిందేమిటి, మంచి చెడు తెలుసుకురండి. నేను వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. నాకు తప్పుతుందా? నిజంగానే వెళ్తావా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. బాబు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీసు టైమింగ్ 10 నిమిషాలే మాట్లాడాలి. చెప్పండి. లోపలికి వెళ్దాం పద. జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు. బయటే మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడ్డావు. పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. రంకు బయటపడే వరకు అంతా దేవతలే. బాబు, ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. దేనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది? నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగానా? కిరసాయల పోసి తగలబెట్టానా? చంపి ఫ్యానుకు వేలాడదీశానా? అవేం చేసినా బాధపడేది కాదు. వాటినన్నింటినీ మించి అవమానించా. అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చారా? ముమ్మాటికి. అది నా బిడ్డ, నా రక్తం, నా వంశం. వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు, కానీ వాటి తాలూకా అంశాలు సంతుల్లో తిరుగుతుంటాయి. బాబు, నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా, ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. మీ కూతురు చెడిపోయింది. అంతకు మించి చెప్పాలంటే కులట. మీకు చెయ్యెత్తడం వరకే శక్తి ఉంది. ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది. కానీ నేను చెయ్యను. నా అసఖ్యం మీ కూతురి మీద కానీ మీ మీద కాదు. కాపురం చేయడానికి నా కూతురు పనికి రాలేదు. అది తీసుకొచ్చిన స్కూటర్ పనికి వచ్చింది, అది తీసుకొచ్చిన డబ్బు పనికి వచ్చింది. ఆహా, ముండమోపి పౌరుషం అంటే ఇదే. ఏమండి, అల్లుడు గారు ఏమన్నారు? చిచి, ఈ ఇంట్లో అతను పేరెత్తడానికి వీలేదు, అతను ఊసెత్తడానికి వీలేదు. ఎవరైనా సరే అతను పేరెత్తారంటే నేను సహించలేదు.
ఏమిటమ్మా? ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ క్వశ్చనా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా, అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా? నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయన ఏమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయన ఏమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నావు. నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టొస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను. ఇప్పుడు పశువు అని రుజువైంది. పోస్ట్ అనుపూర్ణ, అనుపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు మీరే తొందరపాటి మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటి మనిషి? ఇది చూడవే తెలుస్తుంది. నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావో చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఇవ్వనా? చెప్పవే, ఏం చేయమంటావో చెప్పు. మూర్తి, ఏమిట్రా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదులేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే? నిన్ను పిలిచేంత గొప్ప సంబంధం ఏం కాదు, వాడంత గొప్ప కూరడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను రావట్లేదట్రా? ఏదో అయిపోయిందిలేరా, విడాకుల వరకు వచ్చింది. విడాకులా? ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నాట. వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట. దాంతో కోపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది. వినవే, విను. అవునరా, ఆడపిల్లని అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. పైగా కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపించాలట. అంత దూరం వచ్చాడా? అదిగా అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది. అది తప్పు చేసే ఉంటుందని అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పెళ్లి అనుకోవడానికి ఇవేం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా సరళనే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్. ఇక నువ్వే మాట్లాడు. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనవర్తి కొట్టండి. హలో, హలో, ఎవరు? నేను సరళని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే, ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి కూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా, వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను.
అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. అమ్మా, ఏమండి? అబ్బాయి వచ్చాడు. ఏమిటొస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటో మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు, పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏక విషయ విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణుర్భృతాజ విష్ణుత్వాన్ వేదో చత్వారి మాజో భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షడ్ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాసు విష్ణుత్వాన్ వేదో వేదుస్థోమనిరజాడానే వేదే కిమ్మయజ్ఞరస్ ఏకదా సత్రావృరసే విశేషంగమరంగమవృరస్ ఏతమేదం విష్ణుద్రుమేర్నశ్చ నివినాదినా అజినాదృగన్నాం నయేనా పాపజినాకినాయ్ ఏహవాపులగ్నసవాయమస్సాక్షాయాం ఏం నాయకస్మకయేమకేర్నశ్గసవూర్వమాతపశ్గసూయాకసవత్ ఏమండి? భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ, నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుందనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా.
వెళ్ళిపట్రా. ఏ లేదా పెట్టరా? మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళిపట్రా. పప్పేది, నెయ్యేది, ఇంటి అనుకోలేవా? ఏమిటా తిండి? నిన్నటాక తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలికో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం దాన్ని చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది. ఆమెకు నువ్వు ఉన్నావు. నీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలికో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం కాల్ చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది. ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు. ఎవరు లేరు. ఏమండి? 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 సరళ, అమ్మా సరళ, ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న. ఏమండి? నాన్న. ఏమండి? నాన్న. నాన్న. ఏమిటో వదినా, అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏమిటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు. జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరంత ఆరోగ్యంగా ఉన్నాయన ఎలా పోయారు వదినా? అంతా నా కర్మ. ఈ మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి జారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు. అన్న పసుపు కుంకాలు వదులుకుని ఇది వచ్చింది. వచ్చి నా పసుపు కుంకాలు చేరిపోయింది.